హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో పచ్చి రొయ్యల కూర మస్తు కుదిరింది, మంచిగా తిన్నాం. సో ఆ రెసిపీ మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యలకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసి బాగా తిప్పుకోవాలి. కొంచెం సేపటి తర్వాత ఆ రొయ్యల్ని ఈ ప్యాన్లో వేసేసుకుందాం. ఇప్పుడు బాగా తిప్పుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు వేగనిద్దాం. ఇప్పుడు దీంట్లోకి టమాటో వేసి ఇంకొద్దిసేపు మగ్గిన తర్వాత కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు వేసుకొని బాగా తిప్పి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి వేసి మిక్స్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కర్రీ బాగా దగ్గర అయిన తర్వాత తీసి మీకు నచ్చితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పచ్చి రొయ్యల కూర రెడీ. Like, share and subscribe to Lux Kitchen.